మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి తప్ప కాల్పులు జరపడం సరైన నిర్ణయం కాదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఛత్తీస్గఢ్ కాల్పుల్లో మరణించిన మోడెం బాలకృష్ణ ఆలియాస్ మనోజ్ మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ అలాగే పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్లు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుంచి కార్పొరేటర్ల తరపున తప్ప సామాన్యుల తరపున ఆలోచన చేయట్లేదని ధ్వసమెత్తారు. అధికారం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా చేస్తామన్నట్టు కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ శాంతియుత చర్చలు జరిపి రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూశారన్నారు. ఇప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాటికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ మావోయిస్టులతో చర్చలు జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. చాలా స్పష్టంగా ఈ కగారు ఆపాలి, మానవ మరణహోమం ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి లక్షలాది మంది ప్రజల ముందు విజ్ఞప్తి చేసినా కూడా ఈ కేంద్రం పట్టించుకోకుండా పూర్తిగా మనుషులందరినీ కూడా నిర్మూలిస్తాం, ఆదివాసీలు నిర్మూలిస్తాం. మేము అమిత్ షా గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 31 మార్చికు మావోయిస్టులందరినీ కూడా ఏరివేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, మీరు నిజంగానే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, దేశంలో పేదరికం ఎప్పుడు నిర్మూలిస్తారో ఒక డేట్ పెట్టండి. అంతే తప్ప ఇవాళ కొట్లాడినటువంటి వాళ్ళని, పొట్లాడినటువంటి వాళ్ళని, పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇట్లా అందరినీ చంపడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. బాలకృష్ణ మృతికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మార్చి 31 తారీఖు లోపల నక్సలిజం నిర్మూలిస్తాం, నక్సల్ హతమారుస్తామని చెప్తున్న వాళ్ళు దేశంలో ఆర్థిక సమానత్వం తీసుకొస్తాం, మార్చి 31, 26 లోపల సామాజిక న్యాయం తీసుకొస్తామని చెప్పి మాత్రం డెడ్ లైన్ పెట్టుకోవట్లేదు. వ్యక్తిని చంపే యొక్క హింసను ఆపడానికి ప్రయత్నం చేయట్లేదు. చర్చలకు సిద్ధమని చెప్తుంటే కూడా ఆపరేషన్ కగారు తోటి ఎంతోమంది ఆదివాసీలని, యువకులని బలి తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు ఇవాళ మీరు ఆపరేషన్ కగారు వెంటనే ఆపాలి, చర్చలకు పిలవాలి. ఆదివాసీ హక్కుల కోసం మావోయిస్టు పార్టీ నాయకుడుగా జీవితాంతం ఒక అంకిత భావంతో తిరుగులేని ఒక పోరాటం పనిచేసినటువంటి నాయకుడు బుటెక్ ఎన్కౌంటర్లో మరణించడం అనేది చాలా దారుణం. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒకవైపున సరిహద్దు దేశాలతోటి శాంతి చర్చలు జరుపుతూ సరిహద్దు దేశాలతో చర్చలు జరపడానికి సిద్ధపడుతున్నది. కానీ ఈ దేశంలో జరిగేటటువంటి ఒక రాజకీయ సైద్ధాంతిక భూమికతోటి ఒక సాయుధ పోరాటం చేసే నక్సలైట్లతోటి వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి పౌర సమాజం శాంతి చర్చలు జరపాలి, కగార్ ఆపరేషన్ ఆపాలి అని చెప్పేసి ఈ దేశంలోని బుద్ధిజీవులు, పౌర సమాజం అందరూ కూడా ఎంతోమంది విజ్ఞప్తి చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఏకంగా ఈ వీళ్ళ నాయకత్వం నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జరుగుతుంది. ఇది మంచిది కాదు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా భూమి విముక్తి కోసం, స్వరాష్ట్రం కోసం ఆలోచన చేసినటువంటి వాడు. అదేవిధంగా ఇక్కడ ప్రజల విముక్తి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఆదివాసుల్ని, అట్టడుగు ప్రజలు విముక్తం చేయాలని ఒక పెద్ద ఆలోచనతోటి ఆనాడు మావోయిస్ట్ పార్టీలో నాయకుడు ఎదిగి చివరి శ్వాస వరకు అదే ఆచరణలో ఉండి దుర్మార్గమైనటువంటి ఆపరేషన్ కగారులో మోడీ షా కిరాతకమైన హత్యల్లో భాగంగా వారు హత్య చేయబడ్డారు. దేశంలో ఒకనాడు మీరు షా కమిషన్ తీసుకున్నా, ఏ సందర్భంలో తీసుకున్నా, రాజకీయ విశ్వాసం కాల వాళ్ళని ఎన్కౌంటర్ పేరు మీద చంపితే అది నిజమైన ఎన్కౌంటర్ కాకపోతే హత్య కిందికే లెక్క అని చెప్పి మసూద్ నరాజ్ కేసులో ఒక తీర్పు మనం గుర్తు చేసుకోవాలి.